Hi, hello, welcome to Mechanical Tech Telugu. This is Abraham, Mechanical Guru. See, మీకు చెప్పాను ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ నుంచి C20 తరపున మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐస్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ ఇస్తానని. దాని ప్రకారం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను బిఫోర్ వీడియోలో, ఎస్ఐ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను బిఫోర్ వీడియోలో. నౌ ఇట్స్ టైమ్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళకి పాస్ అయ్యే అవకాశం ఏమైనా కొంచెమైనా ఉంది అంటే అది కేవలం షార్ట్స్ మీద డిపెండ్ అవ్వడమేనండి. మొత్తం ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఇంచుమించు 7 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ పడే అవకాశాలు ఉన్నాయి షార్ట్స్ లో. 7 3 21 మార్క్స్ వస్తాయండి. ఒక్క 2 ఎస్ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సరే మీకు ఈజీగా 40 మార్క్స్ వస్తాయి. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. సో స్కోర్ గురించి కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్స్ సరిపోతాయి. కానీ ఖచ్చితంగా పాస్ అవుతాము, ప్రాబ్లమ్స్ మీద నేను డిపెండ్ అవ్వలేకపోతున్నాను, నాకు థియరీ మీద పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒకే ఒక్క ఛాన్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో షార్ట్ క్వశ్చన్స్. సో చూద్దామా మరి షార్ట్ క్వశ్చన్స్. వీడియో పూర్తిగా చూడండి, ఏ క్వశ్చన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. సో కమింగ్ టు ద వీడియో, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ C20 షార్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్. దీని నుంచి 3 షార్ట్లు వస్తాయండి. వాట్ ఈస్ స్ట్రెస్, వాట్ ఈస్ స్ట్రెయిన్, టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, యూనిట్స్. ఓకే, బేసిక్ క్వశ్చన్ అనమాట. స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, టైప్స్, నేమ్స్ రాసియడం, స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి యూనిట్లు రాయడం. స్ట్రెయిన్ కి ఎలాగో యూనిట్ లేదు, నో యూనిట్స్ అని రాస్తారు. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ హుక్స్ లా, విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ద స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, ఈజ్ కాల్డ్ హుక్స్ లా. ఓకే, పాయిజన్స్ రేషియో, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. సో మెకానికల్ ప్రాపర్టీస్ అంటే లిస్ట్ రాయమన్నాడండి. అంటే ఒక 5-6 పేర్లు రాస్తే చాలు. ఏంటి, స్ట్రెంత్, డక్టిలిటీ, మ్యాలిబిలిటీ, హార్డ్నెస్, టఫ్నెస్, క్రీప్, ఫ్యాటిగ్, ఇలా ఒక 5-6 నేమ్స్ రాయండి మీకు తెలిసినవి. ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఏం చేస్తాడంటే ఆ మెకానికల్ ప్రాపర్టీస్ ని 2 లేదా 3 ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లేదా ఒక్కొక్కసారి ఎగ్జామ్ లో ఏం చేస్తాడంటే వాట్ ఈస్ డక్టిలిటీ, మ్యాలిబిలిటీ, హార్డ్నెస్, మూడిట్లో డెఫినేషన్ రాస్తే 3 మార్కులు అండి. సింగిల్ లైన్ డెఫినేషన్స్ ఉంటాయి, 3 డెఫినేషన్లు రాస్తే 3 మార్కులు. ఓకేనా. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ డయామీటర్ ఆఫ్ రాడ్. క్వశ్చన్ లో లోడ్ ఇస్తాడు, స్ట్రెస్ ఇస్తాడు, డయామీటర్ ఫైన్ చేయమంటాడు. ఎలా ఫైన్ చేస్తారు? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. లోడ్ కావాలంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా, ఏరియా అంటే π/4 d². ఆ డి కావాలంటే ఇక్కడ పి సిగ్మా ఇస్తుంది కాబట్టి డి వస్తుందా రాదా? షూర్ గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఆన్ క్యాలిక్యులేట్ మాక్సిమం స్ట్రెస్ అండ్ ఎలాంగేషన్. PDL ఇస్తారు క్వశ్చన్ లో. సో ఈ 2 ఫైన్ చేయమంటాడు, చేయండి. ఓకేనా. నెక్స్ట్, కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, స్ట్రెయిన్ ఎనర్జీ. దీని నుంచి ఎస్ఐ క్వశ్చన్ లేదు, ఓన్లీ షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే. 3 షార్ట్స్ పడతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ స్ట్రెయిన్ ఎనర్జీ, అది అడిగే అవకాశం ఉంది, ఇచ్చాను. ఎక్స్ప్రెషన్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ. స్ట్రెయిన్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అది అసలు ఎలా వచ్చిందో డిరైవ్ చేయమంటాడు. ఎంత ఉంటుందండి, చిన్న పోర్షన్ ఉంటుంది, 3 మార్క్స్ వస్తాయండి ఎక్స్ప్లెయిన్ చేస్తే. నెక్స్ట్, వాట్ ఈజ్ రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. మూడిటికి 3 చిన్న ఫార్ములాస్ కూడా ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రాబ్లం అడిగినా 3 ఫార్ములాలు వేసి సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద స్ట్రెస్ ఇన్ ద లోడ్ అప్లైడ్ సడన్లీ, గ్రాడ్యువల్లీ అండ్ ఇంపాక్ట్ లోడ్. సడన్లీ అప్లైడ్ లోడ్ P/A, గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ 2P/A, గ్రాడ్యువల్ అప్లైడ్ లోడ్ P/A, సడన్లీ అప్లైడ్ లోడ్ 2P/A, ఇంపాక్ట్ లోడ్ P/A ప్లస్ √P/A² ప్లస్ 2EPH/AL. ఈ ఫార్ములాలు అలా వేసి 3 ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసి డేటాలో 3 ఆన్సర్లు ఇస్తే 3 మార్కులు అండి. ఇది షార్ట్ కి. సో ఇవి షార్ట్స్ కి ఖచ్చితంగా పడే క్వశ్చన్స్, ఇవి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్, థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి ఒక షార్ట్ వస్తుంది. వాట్ ఈస్ షియర్ ఫోర్స్, వాట్ ఈస్ బెండింగ్ మూమెంట్, వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్. ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ 0 అవుద్దో అక్కడే పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అంటారు అండి. ఓకే. టైప్స్ ఆఫ్ బీమ్స్ ఏం చెప్పుకున్నాం. వాట్ ఈస్ క్యాంటిలివర్ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్, ఫిక్స్డ్ బీమ్, కంటిన్యూస్ బీమ్. టైప్స్ ఆఫ్ లోడ్స్, మనకి లోడ్స్ ఏంటి, పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. పేర్లు రాస్తే చాలు సార్. మీకు వీలైతే చిన్న డయాగ్రామ్స్ వేయడానికి ట్రై చేయండి. 3 మార్క్స్, 3 పేర్లు రాస్తే 3 మార్కులు అండి. డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫర్ క్యాంటిలివర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ ఎట్ సెంటర్. ఇలా ఉంటుంది బొమ్మ. ఒక క్యాంటిలివర్ బీమ్ వేసి మధ్యలో సెంటర్ లో పాయింట్ లోడ్ పడుతున్నప్పుడు దాని కింద షియర్ ఫోర్స్ బొమ్మ ఎలా ఉంటుందో మాకు చెప్పరా బాబు అని అడుగుతాడు 3 మార్కులకి. W అనే లోడ్ పడుతున్నప్పుడు సెంటర్ లో, అప్పుడు ఈక్వేషన్ కూడా W రూపంలోనే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, డ్రా షియర్ ఫోర్స్ and bending moment diagram for simply supporting beam with UDL.
యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ త్రూ అవుట్ ద బీమ్, మొత్తం బీమ్ అంతా యూడిఎల్ ఉంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అని 3 మార్కులు అడుగుతాడండి. ఓకేనా, ఇవి కూడా షార్ట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత క్వశ్చన్లే అవి కూడా. అంటే క్వశ్చన్ అంత పెద్ద ఉన్నంత మాత్రం భయపడాల్సిన పని లేదండి. చిన్న చిన్న ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ లో మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే బేసిక్స్ అండి అవి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద 4th చాప్టర్, సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ చాప్టర్ లోంచి 2 షార్ట్స్ వస్తాయి సార్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, అజంప్షన్స్ మేడ్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్ ఈక్వేషన్, సింపుల్ బెండింగ్. M/I = F/Y = E/R. మే ఐ ఫాలో యూ ఎలిజబెత్ రాణి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈక్వేషన్ గుర్తుంటది. M అంటే బెండింగ్ మూమెంట్, మే ఐ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఫాలో అంటే సిగ్మా స్ట్రెస్, యూ అంటే న్యూట్రల్ యాక్సిస్ అదే న్యూట్రల్ లేయర్ డిస్టెన్స్, ఎలిజబెత్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, రాణి అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈజీ గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను సార్ అలాగా. ఓకే, దాని గురించి ఆ ఈక్వేషన్ నేను డిరైవ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. అప్పుడు ఒకసారి ఎలిజబెత్ రాణి గురించి మాట్లాడుకుందాం మనస్ఫూర్తిగా. ఓకేనా, నెక్స్ట్ అయితే ఈ ఎమ్కి యూనిట్ ఏంటి, ఐకి యూనిట్ ఏంటి, ఎఫ్కి యూనిట్ ఏంటి, వైకి యూనిట్ ఏంటి, ఈకి యూనిట్ ఏంటి, ఆర్కి యూనిట్ ఏంటి కూడా పక్కన రాయాలి. ఓకేనా, 3 మార్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ న్యూట్రల్ లేయర్ అంటే ఏంటి, న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏంటి, రైట్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఫర్ క్యాంటిలివర్ బీమ్. పాయింట్లు యూడిఎల్ పడుతున్నప్పుడు క్యాంటిలివర్ బీమ్ మీద దాని తాలూకా స్లోప్ కి డిఫ్లెక్షన్ కి ఫార్ములాలు రాస్తే 3 మార్కులు అండి. జస్ట్ ఫార్ములాస్ రాస్తే 3 మార్కులు. ఓకేనా, కమింగ్ టు ద 5th చాప్టర్, టార్షన్ ఇన్ షాఫ్ట్స్. ఈ టార్షన్ ఇన్ షాఫ్ట్స్ లోకి వచ్చేసరికి వాట్ ఈజ్ టార్షన్ అయిపోయిన తర్వాత అసలు ఎందులోని టార్షన్ ఎందులో మాట్లాడుకున్నాం, షాఫ్ట్ లో మాట్లాడుకున్నాం. షాఫ్ట్ అంటే ఏంటో తెలియాలి కదా. వాట్ ఈజ్ షాఫ్ట్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ షాఫ్ట్స్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ షాఫ్ట్స్, ఫంక్షన్స్ ఆఫ్ షాఫ్ట్స్, పోలార్ మాడ్యులస్ అంటే ఏంటి, ఆర్ పోలార్ మాడ్యులస్ ఫార్ములాస్ ఫర్ సాలిడ్ షాఫ్ట్ అండ్ హాలో షాఫ్ట్. ఒకవేళ ప్రాబ్లం అడుగుదాం అనుకుంటే డయామీటర్ మాక్సిమం స్ట్రెస్ ఫైండ్ చేయమంటాడండి. దిస్ ఈజ్ అబౌట్ టార్షన్ షాఫ్ట్స్ చాప్టర్. ఇగో ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి 3 షార్ట్లు, సెకండ్ చాప్టర్ నుంచి 3 షార్ట్స్, థర్డ్ చాప్టర్ నుంచి 1 షార్ట్, 4th చాప్టర్ నుంచి 2 షార్ట్స్, 5th చాప్టర్ నుంచి 1 షార్ట్. ఈ క్వశ్చన్స్ ఇలాగని మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా 10 షార్ట్లకి 10 షార్ట్లు పడతాయండి. ఈజీగా 30 మార్కులు మీరు స్కోర్ తెచ్చుకోవచ్చు. దయచేసి నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో మీరు అలా ప్రిపేర్ అవ్వండి, వదలకండి. ఇవన్నీ సింగిల్ లైన్ క్వశ్చన్స్, పారాగ్రాఫ్లు రాయాల్సిన నెసెసిటీ ఏమీ లేదు. అన్ని సింగిల్ మార్క్స్ క్వశ్చన్సే, సింగిల్ లైన్స్ క్వశ్చన్సే. అలా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. చాలా మంది అనుకుంటారు డెఫినేషన్స్ అర్థం చేసుకొని ఓన్ గా రాసేద్దాం అనుకుంటారు సార్. అలా మార్క్స్ వేయండి ఎవడు. డెఫినేషన్ లా రాస్తేనే మీకు మార్క్స్ వేస్తారు. అది గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అవి కూడా బట్టి పట్టండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి దాన్ని బట్టి రాయడం తప్పు లేదు. ఎందుకంటే డెఫినేషన్ అనేది డెఫినేషన్ లాగే ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. దీస్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్ ఫర్ C20. ప్లీజ్ స్టే ట్యూన్ టు మెకానికల్ టెక్ తెలుగు. ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్ ది బెస్ట్. సైన్ ఆఫ్.